హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేయగానే పక్కింటి మాప్ స్టిక్ పడుతుంది. ఏం చేద్దామండి ఇంకా. హలో మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసింది అనుకో, మనం టూర్ పోయినప్పుడు వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ నెంబర్ రాసుకుంటా. క్యాలిక్యులేటర్ ప్లస్ నోట్స్. దీనికి సన్న చూపిస్తా. సండూడ్ రెండు ఒకటే డివైజ్. ఈ స్క్రాచ్ ది స్క్రాచ్ లేదా ఇది కూడా అంతే. దీనికి ఇప్పుడు నేలతో రాయొద్దు. ఇట్లా తిప్పితే మళ్ళీ నేలతో రాయొద్దు. ఇట్లా వెనక్కి ఫ్లిప్ చేస్తే ఇక్కడ కెమెరా లాంటిది ఉంటుంది, కానీ కెమెరా ఇలా అంటే దాని పెన్ వస్తుంది. తిప్పి మళ్ళీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు రాసుకొని సర్కిల్ ఇక్కడ క్యాల్కులేట్ చేసుకొని పక్క వస్తుందో లేదో. ఎక్కువ అడిగిండ్రు అనుకో జిఎస్టీతో వద్దు, దీంతోనే అడగాలి. ప్రూఫ్ కూడా ఉంది. అయిపోయి సింపుల్. సో డబ్బులు వేస్ట్ అవుతుంది. ఈరోజైతే సాటర్డే అనమాట. సో మా వాళ్ళు అట్లనే ఇంకా ఒక 2-3 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న పార్టీస్. సో వాటన్నిటికీ గిఫ్ట్లు కొనాలి అండ్ కొంచెం పని అయితే ఉంది బయట. సో అందుకనే వెళ్తున్నాము. వర్క్ అవుతుంది ఆల్మోస్ట్. కొంచెం రోడ్ అయితే అయిపోయింది, ఇంకొంచెం పక్కన కంకర అటు ఇటు ఉంది. పర్లేదు, ఇప్పుడు బాగానే వెళ్ళొస్తుంది అనమాట. ఒక్కసారి వన్స్ రోడ్ అయిపోయి ఫ్లైఓవర్ అయిపోతే మొత్తం బాచుపల్లి రూపురేఖనే మారిపెట్టున్నాయి. అట్లా అయిపోతుంది రోజు రోజుకి చూస్తుండగానే. ఒక 20 days అయితే మాకు కొంచెం పని తగ్గిద్దిలేండి, ఎందుకంటే నాకు 1కి పికప్ డ్రాప్ ఉండదు కాబట్టి కొంచెం అంత ఇబ్బంది అనిపించదు. మళ్ళీ జూన్ వరకు నాకు కొంచెం రెస్ట్ మోడ్ అనమాట. సో స్టేషనరీ షాప్కి అయితే వెళ్తున్నాము, దగ్గరలోనే ఉంటుంది, సిగ్నల్ దగ్గర. అట్లా కొంచెం తీసుకుందాం. ఒక 2 బర్త్డేస్ ఉన్నాయి అండ్ అచ్చు ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది. లేక పోతా అంటున్నాడు. సో వాడికి మనం తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. మరీ ఇంకా చిన్న ఏమి ఇస్తాం, కొంచెం యూస్ఫుల్ అయ్యేమని ఇద్దాము. స్టేషనరీ అయితే వాళ్ళు ఫర్దర్గా క్లాసులలో కూడా యూజ్ అవుతాయి కదా అని చూస్తున్నాము. మా వాళ్ళ సెలెక్షన్ ఇంకా టైం పడుతుంది లేండి. నాకు అది కావాలని వీడు అంటాడు, అది బాగుండదు, వర్తి ఉండదు అండ్ లైఫ్ ఎక్కువ ఉండదు అని మేము అంటున్నాము. ఇంకా మెల్లిగా చూడడం అయితే స్టార్ట్ చేసాము. వాళ్ళ ఫ్రెండ్కి ఏదో బాల్ ఏదో కొనుక్కుంటా అన్నాడు, కాకపోతే అది మళ్ళీ వాళ్ళు ఫిల్ చేసుకోవాలి కదా ఇయర్ అనేది. వాళ్ళు చేసుకుంటారో లేదో తెలియదు, ఇంకా ఎందుకులే అనేసి మేము వేరే అయితే చూస్తున్నాం అన్నమాట. దీంట్లోనే ఇంకా పైన గిఫ్ట్ అవన్నీ ఉన్నాయి, ఆర్టికల్స్ అవన్నీ. ఇంకా చిన్నపిల్లలకి టాయ్స్ గట్లా ఉన్నాయి. హోలీ వస్తుంది కదా, అవన్నీ కనిపిస్తున్నాయి. మావాడి కన్ను వాటి మీదకి వెళ్ళింది. లాస్ట్ ఇయర్ కొనిస్తేనే అది ఆడకముందే పాడు చేసుకున్నాడు. ఇంక ఈసారి ఏది కొనండి అని చెప్పాను, ఇంకా పెద్దగా అడగలేదు కూడా. ఫస్ట్ ఒకసారి అడిగాడు కొంటారా అని, లేదు ఊరికే ఆడుకో అని చెప్పాను. ఇంకంతే. ఆ టైంకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అప్పుడు మరి హాలిడే ఏ రోజు ఇస్తారో, పండగ ఏ రోజు అవుతో తెలియదు, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది, ఇంకా వద్దులే అని చెప్పగానే ఊరుకున్నాను. ఫంక్షన్లు ఏదైనా వస్తే మాత్రం అసలు వెంటనే వస్తాయి తెలుసా. ఒక్కో రోజు 2 ఉన్నాయి, 2 రోజుల్లో 4 ఉన్నాయి. వాటన్నిటినీ కవర్ చేయాలి. రెడీ అవ్వడం ఒక ఎత్తు, దూరం ఉంటే వెళ్ళడం ఇంకొక ఎత్తు. అవన్నీ చాలా అనిపిస్తుంది. రానప్పుడేమో ఒక్క ఫంక్షన్కు రాదు, వస్తేనేమో వరుసగా పొలోమని వస్తాయి. అందుకే ఇంకా అదే అనుకుంటున్నాము ఇద్దరం, నువ్వు అక్కడ వెళ్ళు, నేను ఇక్కడ వెళ్తాను, నువ్వు దానికి వెళ్ళు దీనికి వెళ్ళు అని. ఇంకా నాకు బాగా తెలిసిన వాళ్ళు అయితేనే నేను వెళ్తాను, లేకపోతే మా ఆయన్నే వెళ్ళమంటాను. కొంచెం జెంట్స్ వెళ్తే అదోలా ఉంటుంది. ఇంకా ఆడోళ్ళు అయితే లేడీస్ తెలిసి ఉండాలి, వాళ్ళకి పరిచయం ఉండాలి. అవన్నీ అంటే కొంచెం అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక ఎవరు తోడు లేకపోతే పోబుద్ది కాదు. అందుకే ఎక్కువగా మా ఆయన్ని వెళ్ళమంటాను. ఇక్కడ కాలనీలో అయితే, చుట్టాలలో అయితే నేను కవర్ చేసుకుంటాను.
ఇక్కడ అమ్మాయి బర్త్డే ఉంది చిన్న పాపది. సో దానికోసం చూస్తున్నాం అనమాట. అమ్మాయిలకు టాయ్స్ కొని చాలా రోజులు అయిపోతుంది. సో బాగున్నాయి బొమ్మలు, అవన్నీ చూస్తే నాకు నచ్చినాయి అనమాట. వాటిని ఏమంటారు, పింక్ కలర్ది నాకు బాగా ఇష్టం అనమాట. అమ్మాయిల మీద పింక్ వేస్తే బాగా కనిపిస్తుంది. నా దగ్గర అలాంటిది ఒకటి ఉండే, అంటే జాతరలో దొరికే బొమ్మ అనమాట. చాలా పెద్దది. అప్పట్లో ప్లాస్టిక్ తేలేండి, కాకపోతే నాకు ఇష్టం. అదే చెప్తున్నాను, నాకు ఇలాంటి బొమ్మ ఉండేది మా ఇంట్లో అని. నాకు సంబంధించింది అయితే నేను చూస్తాను, ఇది వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. అచ్చు ఏమో వాళ్ళ ఫ్రెండ్కి, మా ఆయన్నేమో ఇంకా వేరే వాటికి చూస్తున్నాడు. టాయ్స్ అవన్నీ చెక్ చేసుకుంటున్నారు, ఏదైతే బాగుంది ఏందని. నాకు అదే ఈ మధ్య అయితే మేము టాయ్స్ కొనడం మానేసాం కదా అచ్చుగాడికి కూడా. సో తెలియట్లేదు అనమాట, చాలా రోజులు అయిపోయింది. చాలా చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి, డిఫరెంట్గా ఉన్నాయి. భలే అనిపించినాయి. ఇంకా కొన్ని అయితే తీసుకున్నాము అందులో. అండ్ ఇంకా వేరే కూడా కావాల్సినవి తీసుకుంటున్నాము. జామెట్రీ బాక్స్ అచ్చు కూడా సేమ్ ఇదే తీసుకున్నాము. ఇంకొంచెం మామూలుగా ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండవు ఐటమ్స్. ఇది పెద్ద హయ్యర్ గ్రేడ్ పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అయ్యేది ఇస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు. లేకపోతే ఇక వాళ్ళు చిన్న ఇస్తే అక్కడెక్కడ పడేసుకుంటారు. దాన్ని ఇంకా పెద్దగా దేకరు కూడా. చిన్న ఏమంటే క్రేయాన్స్ డబ్బాలు అవన్నీ బోల్డ్ ఉంటాయి మా ఇంట్లో. పెన్సిల్ డబ్బాలు కానీ, కలర్ పెన్సిల్ డబ్బాలు కానీ అవన్నీ ఏమి ఇస్తాం. మరి చిన్న పిల్లల బర్త్డే అంటే ఇవ్వచ్చు, కానీ ఒక హయ్యర్ గ్రేడ్ కానీ లేకపోతే ఇంకా కొంచెం వేరే అయితే ఇయ్యలేము. మరీ తక్కువగా అనిపిస్తుంది, నాకేమో నచ్చదనమాట. మామూలుగా వాడు ఊరికే వెళ్తుంటాడు కదా, చిన్న ఫంక్షన్లకి, చిన్న పార్టీలకు వాడిని పిలుస్తారు కదా, వాడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాడు. అవన్నీ నేను ఇంట్లో పెడతాను అనమాట, రెడీగా కవర్స్ పెట్టి. అలాంటివి ఉంటూ ఉంటాయి. సో ఎవరిదైనా బర్త్డే ఉన్నప్పుడు అందులో వేసుకొని నేమ్ రాసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎక్కువగా ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు డిమార్ట్కి ఏమైనా తీసుకెళ్ళడానికి వెళ్తాం కదా, అప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చేసుకుంటాను నేను. కలర్ పెన్సిల్స్, స్కెచెస్ అవన్నీ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కలర్ బాటిల్స్ కానీ ఏవో డిఫరెంట్గా వాళ్ళకి చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటాను అనమాట. సో అవి యూజ్ అయిపోతాయి. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఏమంటారు, జెల్లీ టైప్ ఉంటుంది కదా, సో అదే అనమాట. మా ఇంట్లో ఉండే అలాంటివి స్లైమ్ ఏదో అంటారు, స్లైమే అనుకుంటా. అది మొత్తం ఇట్లా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. నాకు కొంచెం ఏదో పారినట్టు అనిపిస్తుంది. మావాడు తీసుకుంటా అన్నాడు, అది వద్దు అసలు ఏమి కొనొద్దు నువ్వు, ఇంకా నీకు నచ్చినవి మీ ఫ్రెండ్కి ఏదో కావాలనో కొనుక్కో అంతే అనేసి చెప్పాను. మొత్తానికి ఒక 3 ఏమో తీసుకున్నట్టున్నాము. అన్నీ గిఫ్ట్ ర్యాప్ చేయించుకున్నాము. కాకపోతే షాప్లో అన్నీ దొరుకుతాయి. మార్వాడీలు కొంచెం రేట్ అయితే తగ్గించారు, కానీ అన్నీ దొరుకుతాయి అబ్బా. ఈ కిడ్స్కి స్టేషనరీ కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, ఇంకా లేడీస్ లేస్లో సంథింగ్ అవే ఉలెన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతాయి. నాకు బాగా నచ్చుతాయి. అందులో చూస్తే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ ఎప్పుడు వెళ్ళా మేము స్టేషనరీ ఐటమ్స్ కోసం వెళ్తాము. స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే కూడా ఇక్కడికే వస్తాము. అన్నీ ఇందులోనే దొరుకుతాయి. అసలు ఇంకెక్కడా వెతకకుండా మన దగ్గర తెలియని నేమ్స్ ఉన్నట్టు చూడని కూడా అందులోనే ఉంటాయి. నాకు బాగా నచ్చుతుంది. బాచిపేటలో ఇది ఒకటి బాగుంటుంది సిగ్నల్ దగ్గర. ఇంకా నాకు సంబంధం లేదని నేను పక్కన నిల్చున్నాను, వాళ్ళే చూసుకుంటారు. అదే నాకు ఏదైనా అవసరం ఉండేదైతే నేను చూసుకుంటాను. వేడికో ఏమో ఒక 2 days నుంచి నాకు బాగా, అదే ముందు వీడియోలో కూడా ఉండే కదా, కోల్డ్ అదంతా అయ్యి అంత తలనొప్పి ఫుల్గా అసలు హెడేక్ వస్తుంది. మార్నింగ్ నుండి ఉండే అనమాట. నేను మార్నింగ్ ఒక చిన్న పూజ ఉంటే పోయి వచ్చినాను. ఇంకా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఫుల్ అంటే ఫుల్ అట్లా తల అంతా భారంగా అయిపోయి మొహం అంతా ఏదోలా అయిపోయింది. నాకే కొంచెం డల్గా ఉండే, కానీ కంపల్సరీ వెళ్ళాలి, తప్పదు. ఇంకా అవన్నీ నేను ప్యాక్ చేసుకొని ఇంకా తీసుకొని బయటకు వచ్చేస్తున్నాను. మా వాడు బయట నిల్చున్నాడు. అయిపోయింది కదా, మేము బిల్లింగ్ కట్టుకొని, మా ఆయన బిల్లు కడితే వెనకాల లగేజ్ అంతా నేను మోసుకొని నేను రావాలన్నమాట. ఇంకా కొంచెం ఏమన్నా టీ అట్లా తాగుదామనేసి వెళ్తున్నాము. పిస్తా హౌస్లో బాగుంటుంది, ఇదివరకు ఒకసారి తాగాను నేను, నాకు నచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్దామని. నాకు బెస్ట్ థింగ్ అనిపించింది అబ్బా బాచిపల్లిలో పిస్తా హౌస్ వచ్చుడు. ఎప్పుడన్నా అవసరం వచ్చినట్టు టక్కన పోవచ్చు. అండ్ హలీం ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు ఫుల్ అసలు ఇంకా జనాలు అయితే ఎంత కుప్పలుగా ఉన్నారంటే హలీం కోసం ఇట్లా వెయిట్ చేస్తున్నారు. మీకు ఈ బిస్కెట్స్ గుర్తున్నాయా? మా ఇంటి ముందుకు వచ్చాయి అనమాట, 2 రూపాయలకి ఫైన్ బిస్కెట్ అనేది. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు, చాయ్లో అద్దుకోవాలనిపించినప్పుడు కొనేటోళ్ళు మా వాళ్ళు. అది కూడా అడగంగా కొనేటోళ్ళు. ఇప్పుడు 20 రూపాయలంట, 10 రూపాయలంట. దానికి ఏదో హార్ట్ ఏదో పేరు పెట్టారు. నేను మా హస్బెండ్ అయితే ఒక చాయ్ తీసుకున్నాము. అచ్చి ఏదన్నా తింటా అంటేను పఫ్ సంథింగ్ ఏదో కొనిపించి ఆ లోపల కూర్చోబెట్టాను సిట్టింగ్ ఏరియాలో. మేమిద్దరం ఇంకా బయటికి వచ్చి అయితే ఇక్కడ టీ తాగుతున్నాము.
ఒక్క దెబ్బకి నిజంగా చెప్పాలి ఎంత రిలీఫ్ అయిపోయిందంటే టీ తాగానే. మంచిగా ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అవి ఈవినింగ్ చాలా బాగుంటుంది. సెకండ్ టైమో థర్డ్ టైమో నేను తాగడం. నాకు నచ్చింది టేస్ట్ అక్కడ బాగా. ఇంకా వేరే దగ్గర అంతగా నచ్చట్లేదు టీ టైం అవేమి. సో ఇక్కడ నచ్చింది. ఎప్పుడైనా కొంచెం టైర్డ్గా అనిపిస్తే ఇక్కడికి వచ్చి తాగేస్తున్నాం అనమాట, పిస్తా హౌస్ దగ్గరికి వచ్చి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. నేను వచ్చి వెళ్తున్నాము ఇప్పుడు బర్త్డేకి. మేమిద్దరం రెడీ అయిపోయాము, వాడు నేను. రెడీ అయ్యాక కొంచెం ఎప్పుడో ఒకసారి రెడీ అవుతాం కదా, ఇంత మంచిగా రోజు జిడ్డు మొహాలు వేసుకొని ఉంటాం కాబట్టి ఒక 2-3 పిక్చర్స్ అవి తీసుకొని బర్త్డేకి వెళ్ళిపోయాము నేను వచ్చు. నెక్స్ట్ డే సండే కాబట్టి అంత పెద్ద ఏముండదు, మెల్లిగా 10:30-11కి వచ్చాము. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రీల్ చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని ఫుల్గా టైం అంతా స్పెండ్ చేసి వచ్చాము. 10:30-11 అయిపోయింది. ఇంక ఇది మళ్ళీ నెక్స్ట్ డే సండే రోజు ఈవినింగ్ అనమాట. మళ్ళీ మేము ఫంక్షన్కి వెళ్ళాలి, అచ్చు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాలి. అదే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ మేము ఇద్దరము. చూడు ఒకసారి రావట్లేదు. తిరుగుతుడు నేను తిరగలేను. ఇలా తిరిగి వచ్చినావు కదా తీరాదు. నేను 30 తిప్పలు పడి వెనకాల పడి ఉరికినా. మాకు పక్కన అయితే నాకు దింపడానికి ఏమీ ప్రాబ్లం లేదు. మేము ఉండేదేమో ఆల్మోస్ట్ నియర్ బై స్కూల్ మాకు ఒక 1.5 కిలోమీటర్ అట్లా, హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఇంకా అందరూ పాపం వాళ్ళ ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వస్తారు కదా, అంత దూరం నేను దింపాలి మళ్ళీ తీసుకురావాలి. ఈవినింగ్స్ ఉంటాయి బర్త్డేలు అంటేనే. ఈవినింగ్ ఎప్పుడు దింపుతాము, మళ్ళీ లేట్ నైట్ అయిపోద్దని నాకు భయము. నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. ఈరోజు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, నాన్న వెళ్తాను, ఒక 4 days ముందు నుంచే చెప్పి పెట్టాడు. సర్లే ఇంకా వెళ్ళనిలే, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా అనేసి. ఇది ఆల్మోస్ట్ నియర్ ఏమో కొంచెం దూరం బాగానే ఉంది, ఒక 7 kilometers ఏమో ఉంది మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా దింపేసాము, మళ్ళీ తర్వాత పిక్ చేసుకుంటాంలే నైట్ అనేసి. ఫస్ట్ టైం అక్కడే ఉండి ఒక గంట తర్వాత తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వాళ్ళు 8:30-9 అవుద్ది అన్నారు. ఇంకా అంతసేపు అక్కడ ఎక్కడ కూర్చుంటాం, ఏం చేస్తాం, మళ్ళీ ఫంక్షన్కి లేట్ అయిపోతుంది అనేసి మేమిద్దరం అయితే ఇంటికి వచ్చేసాము. వాడికి ఎన్నిసార్లు చెప్పానో తెలుసా, మీరు రావద్దు లేట్గా రండి అని చెప్తున్నాడు. ఎంత లేట్గా వచ్చినా నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. పిల్లలు అంతే, స్కూల్లో ఎంత టైం స్పెండ్ చేసినా, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా అట్లే ఉండేది, ఎంత టైం స్పెండ్ చేసినా వాళ్ళకి ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకా రివర్స్ డైలాగులు, నువ్వు వెళ్తావు నాన్న వెళ్తాడు నేను వెళ్ళకూడదా మా ఫ్రెండ్స్ దగ్గరికి అనేసి. నేను కూడా ఇంటికి వచ్చి రెడీ అయిపోయి నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను. మేమిద్దరం మా ఆయన నేను ఒకటి దగ్గరికి వెళ్ళామన్నమాట. నాకు చిన్న అకేషన్స్కి సింపుల్గా ఇట్లా ప్లెయిన్ శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది, ఇంతకుముందు చూపించాను కదా. నాకు ఇంకా ప్లెయిన్ శారీస్ ఇంకేమో కొత్తగా ఏమైనా ఉంటే కొనుక్కోవాలనిపిస్తుంది. మొత్తానికైతే ఫంక్షన్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం, ఒక 4 అయితే అయిపోయాయి. ఇంటికి వచ్చి అట్లా రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయిపోయా. నెక్స్ట్ డే మళ్ళీ మండే కదా స్కూల్ ఉంటుంది, అదే అనుకుంటున్నాం నేను వచ్చు, తొందరగా పడుకొని తొందర లేవాలని. ఇది ఈరోజు